పర్యావరణ పరిరక్షణతో పాటు వేసవిలో మూగ జీవాలకు ఆహారం, నీరు అందించేందుకు పంతంన సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామన ధనరాజు జ్ఞాపకార్థ నీటి తొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక లలితనగర్ నామన ధనరాజు వీధిలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యపురం బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యాల గోపి, నామాన ధనరాజు కుమారుడు నామాన వాసు, జియో హ్యాత్వే సి ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ ఏడాది 5వ సంవత్సరం నీటి తొట్టెలు పంపిణీ చేస్తున్నామని, అవసరమైన వారు వాటిని తమ ఇంటి ముందు పెట్టి పశువులకు ఆహారం, నీరు అందించాలని కోరారు. పర్యావరణ పరీక్షణకు మొక్కలు నాటడంతో పాటు మూగజీవాలకు ఆహారం, నీరు అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ జీవీఎస్ నాగేశ్వరరావు, రాజమహేంద్రి కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గాడిదల సంఖ్య తగ్గుతోందని, పులులు అరణ్యాన్ని వదిలి జనాల్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి శునకాల నియంత్రణకు ఖచ్చితంగా ఏబీసీ ఆపరేషన్లు చేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, మార్చెట్టి సత్యనారాయణ, తాతాజీ, శ్రీరాములు, బాలాజీ రెడ్డి, శ్రీపాద మోహన్, పెనుగొండ రామకృష్ణ, ఉర్లంకల లోకేష్, సబ్బిశెట్టి రాంబాబు, పంపాన శ్రేణు, వెక్కిన రవి, సబ్బిళ్ల రమేష్, బీజేపీ ఆచారి, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఆదిత్య, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మన నామన వాసు బ్రదర్స్, అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎండాకాలంలో మూగజీవాలకు నీరు అందించాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఎప్పుడు 2012లో ఎప్పుడైతే ఆలోచన చేసి ప్రారంభించామో అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా నిరంతరాయంగా ఈ కుండీలు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా మూగజీవాలకు నీరు అందించాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారో వాళ్ళు మనం సంప్రదించి మన నామన వాసును కానీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే సిసిసి ఛానల్ కానీ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లు కానీ ఎవరిని అడిగినా సరే మీకు ఆ కుండీలు అందజేయడం జరుగుతుంది. మీ పేరు, మీ నెంబరు నమోదు చేసి మీరు కుండీలు పట్టుకెళ్ళవచ్చు. కుండీలు పట్టుకెళ్ళిన తర్వాత ఊరకనే ఇక్కడి నుంచి ఒక ఫోటో గురించో మరో దాని గురించో కాకుండా నిత్యం అందులో మంచినీరు పోసి మూగజీవాలకు అందించాలి. రోజు కూడా ఇంత ఇచ్చినటువంటి కుండీలు, గతంలో ఇచ్చే కుండీలు బరువుగా ఉంటున్నాయని చెప్పి సింపుల్గా ఎత్తి నీరు, పాడైన నీరు వలబోసి మరలా కొత్త నీరు వేసేలాగా చిన్న కుండీ లైట్ వెయిట్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుని మూగజీవాలు కూడా మనలాగే జీవించాలి. పర్యావరణం పరిరక్షించబడాలంటే మూగజీవాలను కూడా కాపాడాలి. అన్ని జీవాలకి జీవించే హక్కు ఈ ప్రపంచంలో ఉంది, ఈ భూమి మీద. 13 సంవత్సరములుగా మానవ సేవలో ఉంటూ అలాగే మూగజీవుల పక్షానికి కూడా ఆయన ఒక దారి ఏర్పరిచి మన రాజమహేంద్రవరంలో నాకు తెలుసుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం జరిగి ఉండదు, జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎవరికైనా తెలుసుంటే నన్ను క్షమించండి. మన రాజమండ్రిలో జరుగుతున్న కొండలరావు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల జరగట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మన ముందు రాజమండ్రి అన్ని వార్డులకి వెళ్ళేలాగా సోదరుడు దాన్ని రూపకల్పన చేసి చిన్నగా మొదలెడితే అది మొత్తం ముందు 50 వార్డులు, తర్వాత 100 వార్డులు అయినా అన్ని వార్డులకి వ్యాపిస్తుంది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2012 13 సంవత్సరాల దాకా అయ్యింది. అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా పంతం కొండలరావు మేమంతా కూడా ఉంటే ఈ కార్యక్రమాన్ని చాలా కడిగి నుంచి చాలా అద్భుతంగా చాలామంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము చాలా కాలము. అలాగే తర్వాత లక్ష దీపోత్సవం ఇవన్నీ మన రాజమండ్రిలో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఇది మొత్తం మామూలుగా జంతువుల గురించి కానీ ఒక మనం ఏదో పూజా విధానంలో కానీ లక్ష దీపోత్సవం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా భక్తులకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పంతం కొండలరావు అలాగే మేము అందరం కూడా చాలామంది అంతా కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కూడా ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇది ఎవరి స్వార్థం గురించి కాదు, ఎవరి గురించి కాదు, కొండరావు స్వార్థం గురించి కాదు, ఎవరి స్వార్థం గురించి కాదు. ఇది 10 మందికి ఎంతో మనకున్న దాంట్లో మరీ మొత్తం దేశాన్ని అంతా కాపాడాలన్నది కాకుండా
మొన్న పక్క వార్డులో అయినా ఏదైనా సరే 10 మందికి ఇది తెలుసుకోవాలి, జంతువులను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, జంతువులకు ఎలా నీళ్ళు ఇవ్వాలో తెలుసుకోవాలి, అలాగే దైవ పూజ కార్యక్రమాలు 10 మందికి వెళ్ళే కార్యక్రమం ఎలా చేయాలన్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మొదలెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాగ కంటిన్యూ కొనసాగించినందుకు పంతం కొండవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పంతం చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ప్రతిదీ భిన్నంగా, అంటే సాయం అంటే చాలామంది ఏదన్నా భోజనాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేస్తారు, కానీ భిన్నంగా మనుషులతో పాటు జంతువులకు జీవులకు కూడా చేయాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో పంతంలో అన్నయ్య ముందుంటాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం వినూతంగా ఉంటుంది, చూసేవాడికి ఇది మనం చెయ్యాలి, ఇందులో మనం పాల్గొనాలనే తాపత్రయం కలిగేలా ఉంటుంది. దాంట్లో నేను కూడా బాగోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కొండలన్నకి చేదోడు వాదోడుగా మన వాసు అన్న, అలాగే మన వీళ్ళందరూ పంతం కొండలాగా చేసే కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా నేను చచ్చే వరకు ఆయన అంటే ఆయన తోడే ఎందుకంటే చెప్తున్న కారణం చిన్న కార్యక్రమాలు కానించి ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ ఒక మొక్క నాటాలన్నా 10 మంది తీసుకురావడం, 10 మందికి విద్య నేర్పడం, ఒక మాస్టర్ మనకైతే ఎలాగైతే ఉంటారో అలా మా అన్న పంతం కొండలాగా కూడా అదే కార్యక్రమంలో అదే సేవా కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తారు. మమ్మల్నే కదా 100 మందిని అవ్వచ్చు, 20 మందిని అవ్వచ్చు, 1000 మందిని అవ్వచ్చు, ఎన్నో వాటిలో ఎంతోమంది కుర్రోళ్ళని ఇదే సేవా కార్యక్రమంలో నడిపిస్తూ మా అన్నకి ప్రత్యేకంగా పంతం కొండలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కల్పిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మా అన్న పంతం కొండలరావు నెలకొల్పబడిన, అలాగే నామన వాసు గారు ప్రతి యాక్టివిటీలో నిన్న కాక మొన్న చేసేవాడిని. ఇక్కడ ఒక స్పెషల్ క్యాంప్ నవంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజమండ్రిలో ఏ యాక్టివిటీ చేసినా మాకు సహాయ సహకారాలు అందించేది మా ఆదిత్య కళాశాలకు కానీ అంతా ఈ వీళ్ళే.